ఎవరైతే నిన్న వరస్ట్ ప్లేయర్ అయ్యారో, ఈరోజు అదే ప్లేయర్ బెస్ట్ ప్లేయర్ అయితే ఆ కిక్కు వేరేలా ఉంటది గదా! నాకు 'కల్కి' గారిని చూసాక ఏమనిపించిందంటే 'ఫీనిక్స్ బర్డ్' నాకు గుర్తొచ్చింది. 'ఫీనిక్స్ బర్డ్' లైఫ్ సైకిల్ ఎలా ఉంటదంటే బూడిదలో నుంచి పుడతది. ఫీనిక్స్ ముందు బర్డ్ అవుతది. తర్వాత బూడిదయిపోతది. బూడిదలో నుంచి మళ్ళీ లెగుస్తది. సేమ్ నాకు 'కల్కి' గారిని చూస్తే అలా అనిపించింది. ఎవరైతే నిన్న ఇట్ కుడ్ బి జడ్జెస్ గానీ, కంటెస్టెంట్లు గానీ, ఈ అమ్మాయి వీక్‌గా ఉంది, ఫిజికల్‌గా వీక్‌గా ఉంది, మెంటల్‌గా క్లారిటీ ఆఫ్ థాట్ లేదన్నారో, రెండిట్లో ప్రూవ్ చేసుకుంది ఈరోజు. హ్యాట్స్ ఆఫ్ టు 'కల్కి' గారు. సో, ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ మాట. 'కల్కి' గారిననే కాదు, ఎవరిని మనము ఒక గేము, 2 గేములు ఆర్ ఒక రిజల్ట్, 2 రిజల్ట్‌లు 'బిగ్ బాస్' అనే కాదు, ఎక్కడైనా బయటైనా సరే మనం జడ్జ్ చేయకూడదు. సో, టైం పడతది. ఎవరిలో ఎంత మ్యాటర్ ఉందో అది వాళ్ళకే తెలుస్తది. సో, మనం ముందుగానే జడ్జ్ చేయకూడదు అనే దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్. నాకు బా అనిపించారు. డీటెయిల్‌గా మాట్లాడదాం. అలాగే మిలిటరీ పవన్ కళ్యాణ్ అరిపించాడు. ఆయన సెకండ్ ఓట్ అపీల్ కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందో కూడా మాట్లాడదాం. అండ్ ఎమోషనల్ కూడా అయ్యాడు. బట్ నాకు బాగా అనిపించాడు ఆయన. ఆయనలో ఎమోషనల్ సైడ్ కనబడింది. అండ్ ఫిజికల్ టాస్క్ అది స్ట్రాటజీ గేమ్ కూడా ఉంది. స్ట్రాటజీ చాలా మందికి అర్థం కాలే. స్ట్రాటజీ చాలా ఉంది. ఆ బుర్ర తక్కువ అంటే అలా అనకూడదు కానీ రెడ్ టీం వాళ్ళు గెలిచారు కానీ వాళ్ళు ఎప్పుడో గెలుద్దును. వాళ్ళు కానీ స్ట్రాటజీ అప్లై చేస్తుంటే ఎప్పుడో గెలుద్దును. నేను చెప్తా విత్ లాజిక్ చెప్తా. ఒకవేళ రాంగ్ అయితే మీరు చెప్పండి. బట్ రాంగ్ అది సింపుల్ మ్యాథ్స్ అది. సింపుల్ పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్లు. మన చిన్నప్పుడు మ్యాథ్స్ ఉంటుంది కదా, అది అప్లై చేస్తుంటే రెడ్ టీం వాళ్ళు ఎప్పుడో గెలుద్దురు. సో అక్కడ కమింగ్ బ్యాక్ టు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చూశాక అబ్బే భలే అనిపించింది. మాట్లాడదాం ఈయన గురించి కూడా. ఇంకా ఆ గేమ్లో ఫౌల్ గేమ్లు అన్నీ కూడా మాట్లాడుకుందాం. సో స్ట్రాటజీ ఇక్కడ మీకు హై లెవెల్లో చెప్తా చూడండి. అక్కడికి వచ్చాక కూడా చెప్తా. ఏం లేదు. సో దానికంటే ముందు మర్చిపోతున్నా, వీడియో ఎక్కువ డ్యూరేషన్ ఉండదు. నిన్న చాలా దుబ్బులు పడ్డాయి మన వ్యూవర్స్ నుంచి. నిన్న ఎక్కువ కాన్వర్జేషన్లో ఉండడం వల్ల నేను కూడా చూసుకోలేదు, ల్యాగ్ అయింది. ఐఎమ్ రియల్లీ అపాలజైజ్ ఫర్ దట్. ఇక మీద అంత ల్యాగ్ ఉండదు, షార్ట్ అండ్ స్వీట్గానే ఉంటుంది. సో ఈ రోజు అయితే మరీ షార్ట్ అండ్ స్వీట్గా ఉంది, ఎందుకంటే టాస్కే కాబట్టి ఎక్కువ కాన్వర్జేషన్లు కూడా లేవు. సో ప్లీజ్ చూసే ముందు లైక్ చేసి చూడండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి, కుదిరితే హైప్ చేయండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంటను కొడితే వరుసగా వస్తాయి క్రేజీ అప్డేట్లు వస్తున్నాయి. ఏంది సెలబ్రిటీలు వీళ్ళు కాసేపు పక్కన పడితే క్రేజీ సెలబ్రిటీస్ రాబోతున్నారు. మామూలుగా మజా రాదు. రేపు కానీ ఎల్లుండి కానీ చెప్తా విత్ డీటెయిల్స్. అరాచకం. ఓకే కమింగ్ బ్యాక్ టు ఈరోజు ఎపిసోడ్. స్ట్రాటజీ మీకు ఆ కుండల స్ట్రాటజీ మీకు అర్థమైందా? ఆ రెడ్ బ్లూ ఫస్ట్ ఇనీషియల్ ఎడ్జ్ ఎవరికి ఉంది అంటే బ్లూ టీంకి ఉంది. ఎందుకంటే బ్లూ టీంకి ఒక మెంబర్ ఎక్స్ట్రా. సో ఆడ్ వర్సెస్ ఈవెన్ ఉంటుంది కదా. సో ఎక్స్ట్రా మెంబర్ ఉన్నప్పుడు మనం కానప్పుడు వాళ్ళు కొట్టేసుకోవడమే కొండ. ఎందుకంటే అందులో ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి ఆ డేర్ చేయాలి. పొరపాటున రెడ్ టీం వాళ్ళది పడ్డది అనుకోండి, ఒకటి మైనస్ కదా. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళది అవ్వలేదు. ఈరోజు ఎన్ని సిరీస్ ఆఫ్ కాంబినేషన్స్ వచ్చాయంటే 3 వర్సెస్ 6 వచ్చినప్పుడు 3 కొండలు వీలు ఉన్నాయి. అంటే 3 బొమ్మలు ఉండాల్సినవి వీలు ఉన్నాయి. బ్లూ టీము 6 ఏమో రెడ్ ఉన్నాయి. సో 3 వర్సెస్ 6 ఉన్నప్పుడు రెడ్ వాళ్ళు ఈజీగా డేర్ చేయొచ్చు పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్ యూజ్ చేసి. ఎలాగా అంటే ఆ 6గురిలో 3 ఎవరైతే వీక్గా ఉన్నారో హోల్డ్ చేసేవాళ్ళు ఆ 3 పగలగొట్టేశారు అనుకోండి. చెప్తా చూడండి. అప్పుడు ఏమవుతుంది, కాసేపు అందులో పిక్చర్స్ ఎవరు ఉన్నాయి కాసేపు పక్కన పెడితే 3 వర్సెస్ 3 అవుతుంది కదా. సో ఆ 3లో పొరపాటున 3 బ్లూ మెంబర్స్ అయిపోయారు అనుకోండి. బ్లూ వాళ్ళు అక్కడే పోయారు. 3 వర్సెస్ 0 అయిపోతుంది. ఆరు 3లో ఇద్దరే బ్లూ వాళ్ళు ఉన్నారు అనుకోండి. అప్పుడు దెబ్బకు ఒకటే అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది 1 వర్సెస్ 3. అప్పుడు హ్యూజ్ ఛాన్స్ ఉంటుంది కదా. ఆరు ఒక ఇద్దరు రెడ్ వాళ్ళు పోయి ఒకే బ్లూ పోయారు అనుకోండి, అయినా కూడా ఛాన్స్ ఉంటుంది కదా. ఏమని ఉంటుంది 2 వర్సెస్ 3. సో ఇంత బ్యూటిఫుల్ పాసిబిలిటీస్ రెడ్ టీం వాళ్ళు వదిలేసుకున్నారు. ఎందుకంటే బ్లూ టీం వాళ్ళకి ఛాన్స్ లేదు. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఫస్ట్ ఆలివ్ పోయాయి. కానీ ఇక్కడ 3 వర్సెస్ 6 ఉన్నప్పుడు గోల్డెన్ ఆపర్చునిటీ. అలాగే 2 వర్సెస్ 4 అయింది మళ్ళీ. అప్పుడైనా ఏం చేయాలి, సేమ్ ఎవరైతే వీక్గా ఉన్నారో రెడ్ టీంలో వాళ్ళు 2 కొండలు పగల కొట్టేశారు అనుకోండి. అప్పుడు ఆ ఇద్దరువే పొరపాటున బ్లూ అయ్యింది అనుకో, గేమ్ ఓవర్. ఆర్ 1 బ్లూ 1 రెడ్ అయినా కూడా సూపర్. ఏమవుతుంది అప్పుడు 1 వర్సెస్ 2 అవుతుంది. అప్పుడు మళ్ళీ పాసిబిలిటీ ఎవరికి ఎక్కువ ఉంటుంది, మీకు అర్థమైందా? అప్పుడు 1 వర్సెస్ 2 ఉన్నప్పుడు కూడా సేమ్ స్ట్రాటజీ అప్లై చేయాలి. 1 వర్సెస్ 2 ఉన్నప్పుడు ఒకళ్ళు రిస్క్ చేసుకోవాలి రెడ్ వాళ్ళు. అప్పుడు ఏసీడీసీ అయిపోతుంది. లేదు బ్రో 2 వర్సెస్ 4 ఉన్నప్పుడు పొరపాటున ఇద్దరు కొట్టిన వాళ్ళు ఇద్దరివి పోయేవనుకోండి రెడ్డే, అప్పుడు 2 వర్సెస్ 2 కదా, అట్లీస్ట్ ఈక్వల్ అవుతుంది కదా. సేమ్ 3 వర్సెస్ 6 కూడా అంతే. అది ఇంకా హ్యూజ్ పాసిబిలిటీ. ఇలాంటి ఛాన్సెస్ అంతా వదిలేసుకొని దద్దిల్లాగా అంతసేపు మోసుకున్నారు. అక్కడ స్ట్రాటజీ అప్లై చేయాల్సింది రెడ్ టీం వాళ్ళు అప్లై చేయలేదు. ఎక్కువ స్ట్రాటజీస్, ఓవర్ స్ట్రాటజీస్, టూ మచ్ థింకింగ్, టూ మచ్ ఇంగ్రీడియంట్స్ స్పాయిల్ ది డిష్ అన్నట్టు వీళ్ళు చేశారు. వీళ్ళు అలాగే పోయారు. సో అదంతా మాట్లాడదాం. ఎందుకు ముందే చెప్తున్నానంటే ఈ పాసిబిలిటీస్ ఎంతమంది గమనించారు. కొంతమంది అసలు ఏమి బ్రో ఇదేం ఒక్కలో గేమ్ లక్క గేమ్ అన్నారు కదా. పాసిబిలిటీ గేమ్ ఇది. పాసిబిలిటీస్ అప్లై చేయాలి. సింపుల్ మ్యాథ్స్ మన చిన్నప్పుడువి.
అది ఎంతమంది గమనించారో చెప్పండి. ఇప్పుడు నేను చెప్తుంది ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎపిసోడ్ చూడలేని వాళ్ళు తిట్టుకుంటారు. ఏం చెప్తున్నారా? మలయాళం సినిమా కన్నడ సబ్‌టైటిల్‌తో చెప్తే తెలుగులో చెప్పంటే అక్కడికి వచ్చాక మళ్ళీ చెప్తా. చూసిన వాళ్ళ కోసం చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు మంచి ఆరాటం మీద ఉంటారు. బొక్కలో గేమ్ లాజిక్ లేదని. లాజిక్ ఉంది. అదిడా మ్యాటరు. సో ఈరోజు ఎపిసోడ్కి వెళ్ళిపోతే ఈరోజు టాస్క్ కొంచెం వెరైటీగా ఉంది. సో ఫస్ట్ టీమ్ లీడర్ని ఎలా సెలెక్ట్ చేశారంటే, నిన్న టీము ఎవరైతే విన్ అయ్యారో ఆ టీంలో కెప్టెన్ ఎవరైతే ఉన్నారో లీడరో వాళ్ళకి మళ్ళీ కంటిన్యూటీ ఉంటుంది. వాళ్ళే లీడర్ అవుతారు. సో నిన్న ప్రియా గారు విన్ అయ్యారు కదా, ప్రియా గారు టీం విన్ అయింది కాబట్టి ప్రియా గారు ఈరోజు కెప్టెన్ అంటే లీడర్. సో అభిజిత్ ముందేమని చెప్తాడంటే, ఈరోజు టాస్క్ మైండ్ గేమ్ ఉంటుంది అండ్ అలాగే ఫిజికల్ గేమ్ ఉంటుంది అని చెప్పాడు. అలాగే ఉంది. ఎందుకంటే ఆ కుండల గేమ్లో మైండ్ గేమ్ ఉంది, ఫిజికల్ గేమ్ ఉంది. మైండ్ గేమ్ అంటే పాసిబిలిటీస్ ఆలోచించాలి బుర్ర పెట్టి. ఫిజికల్ గేమ్ ఏంటంటే అది ఆ వేలు పెట్టి మోయడం అనేది చాలా మన ఎంజరెన్స్కి పరీక్ష, ఆ ఓర్పుకి పరీక్ష. సో ఈరోజు కూడా 2 టీముల కాన్సెప్ట్లు ఉంటుంది. ప్రియా గారు నిన్న కెప్టెన్ కాబట్టి ఈరోజు కూడా ఆవిడ కెప్టెన్. ఆవిడకి ఒక పవర్ ఏంటంటే, మీరు స్ట్రైట్ అవే ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆమె మాస్క్ మ్యాన్ హరీష్ని సెలెక్ట్ చేసుకుంటే, ఎందుకు హరీష్ని సెలెక్ట్ చేసుకుందంటే ఆయన మెంటల్గా స్ట్రెంత్ మైండ్ గేమ్లు ఉంటే హెల్ప్ అవుతుంది. అంటే మేమేమి అభిజిత్ అన్న నవదీప్ మేమేమి ఈరోజు ఓన్లీ మైండ్ గేమ్ అనలేదు కదా, ఫిజికల్ గేమ్ కూడా ఉండొచ్చు కదంటే ఆయన 2 స్ట్రాంగ్ అనిపిస్తుంది. అంటే మరి నిన్న ఫిజికల్గా ఆడినోళ్ళు మెంటల్గా ఫిట్ అని నీ ఒపీనియన్ అంటే అలా అని కాదు అని చెప్పి, అంటే కావాలని చెప్పి క్లారిటీ ఆఫ్ థాట్ ఈమెకి ఎంత ఉందో చెక్ చేయడం కోసం అవన్నీ క్వశ్చన్ అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే షీ చోజ్ మాస్క్ మ్యాన్. ఆయన కూడా బాగా ఆడాడు ఈరోజు. సో మాస్క్ మ్యాన్ ఏ టీంకి వస్తాడు? ఆ టీం పేరు బ్లూ తర్వాత అని పెడతారు, కానీ ఆ ప్రియాగా టీంకి మాస్క్ మ్యాన్ వస్తాడు. సో బట్ ఇటుపక్క టీం వాళ్ళకి లీడర్ ఉండాలి కదా. సో లీడర్ ఫామ్ చేయాలంటే నవదీప్ ఒక గేమ్ పెడతాడు, ఇది టైం రిలేటెడ్ అనమాట. అక్కడ 13 బాక్సులు ఉంటే అందులో కూర్చోవాలి. బుర్ర ఒకటే కూర్చున్న తర్వాత 2 నిమిషాలు అయిపోయిన తర్వాత ఎవరైతే ఫస్ట్ లెగిస్తారో ఆర్ ఎవరైతే లాస్ట్ లెగిస్తారో వాళ్ళిద్దరూ ఎలిమినేట్ అయిపోతారు. మొత్తం 13 బాక్సులు ఉంటాయి. అదేంటి బ్రో 15 మంది ఉంటే 13 బాక్సులు ఎందుకు అంటే, ఆల్రెడీ ఇద్దరు టీం ఫామ్ అయిపోయారు కదా. సో 13-2 ప్రియాగా టీం ఉంది, టీంలో హరీష్ ఉన్నాడు కాబట్టి సో 13 మెంబర్స్కి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, పోస్ట్ 2 minutes అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎవరు లెగిస్తాడో లాస్ట్ 13 ఎవరు లెగిస్తాడో వాళ్ళు అవుట్. 9th ప్లేస్లో ఎవరైతే ఉంటారో లెగిస్తారో వాళ్ళకి కెప్టెన్ అవుతారు. సో నాలంత తలతెక్కువలు ఉన్నారనుకుని అందరూ 13 మంది లెగలేదు అనుకోండి, ఏం చేస్తారు? అప్పుడు వీళ్ళు ఏదో కంపల్సరీగా మారుస్తారు, ఎందుకంటే ఎవడో లేకపోతే ఏం చేయలేరు కదా. సో ఫస్ట్ వచ్చేసరికి షకీబ్ లెగిస్తాడు. లాస్ట్ వచ్చేసరికి టూ మచ్గా థింక్ చేసి నేను ఏం చెప్పాను, మనీష్ది గ్రే షేడ్స్ కనబడుతున్నాయి, టూ మచ్గా థింక్ చేస్తున్నాడు. ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కొక్కసారి దెబ్బ అయిపోతుంది అన్న. ఈరోజు అలాగే దెబ్బ అయిపోయింది. మనోడు ఏంటి క్యాలిక్యులేటివ్గా కావాలని లాస్ట్ వరకు ఉన్నాడు అనిపించింది, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. జడ్జిలు కూడా దొబ్బెట్టారు. నీ మీద నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటే నువ్వు చాలా సిరీస్ ఆఫ్ గేముల్లో నువ్వు డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు, కొంచెం చూసుకో మర్యాద మనీష్ అని చెప్పారు. నాకు కూడా అలాగే అనిపించింది. ఎక్కువ ఆలోచించేస్తే ఇట్స్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ అక్కడ గేమ్కి కూడా అలాగే బొక్కపడింది. దానిపైన మీ స్పందన ఏంటో చెప్పండి. సో షకీబ్ అవుట్ అయిపోయాడు, లాస్ట్ వచ్చిన మనీష్ అవుట్ అయిపోయారు. అండ్ 9th పొజిషన్లో మనకేం అది లైవ్ కాదు కాబట్టి ఒక్కొక్కరు అలా రివీల్ చేసుకొచ్చారు. ఇందులో 9th పొజిషన్ ఎవరు వచ్చారో చెప్పాల్సింది అక్కడ సంచాలక్గా వాళ్ళిద్దరు ఆడలేదు కాబట్టి ప్రియా అండ్ మాస్క్ మ్యాన్ వాళ్ళు చేశారు. 9th పర్సన్ది కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ప్రియా ఏమో డాలియా అంటారు, మన మాస్క్ మ్యాన్ వచ్చేసరికి దివ్య నిఖిత అంటారు. తర్వాత వాళ్ళిద్దరినే డిసైడ్ అవ్వమంటే నాకు టీవీలో చూస్తే దివ్యాలా అనిపించింది, ఆమె దివ్య నిఖిత అనిపించింది. బట్ లైవ్లో చూసిన వాళ్ళకి తెలియాలి, అది దాని గురించి చర్చ కూడా అవ్వలేదు. సో ఇద్దరు మాట్లాడుకొని డాలియాని సెలెక్ట్ చేస్తారు. సో డాలియా బికమ్ లీడర్ అటుపక్క టీంకి. ఆ టీం పేరు రెడ్ టీం. బ్లూ టీంకి వచ్చేసరికి కెప్టెన్ ప్రియా అండ్ ఆల్రెడీ మాస్క్ మ్యాన్ సెలెక్ట్ చేసుకుంది. రెడ్ టీంకి వచ్చేసరికి కెప్టెన్ డాలియా. సో డాలియా ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. సో టీమ్ సెలెక్షన్ ఇప్పుడు మళ్ళీ ఆల్టర్నేటివ్గా సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో ఎవరెవరు టీంకి ఎవరెవరు ఉన్నారో చెప్తాను ఆగండి. సో ఒక్క నిమిషం. ప్రియా టీము బ్లూ టీం అని చెప్పాను కదా. మాస్క్ మ్యాను శ్రీజ, పవన్ కళ్యాణ్, దివ్య నిఖిత, నాగా ఇన్ ద సెన్స్ అదే అడ్వకేట్ ప్రశాంత్. డాలియా టీం వచ్చేసరికి ప్రసన్న, శ్వేత, డిమోన్ పవన్, అనుష, కల్కి గారు. ఇక్కడ గమనించారా, జస్ట్ బికాజ్ నేను ఆడలేదని చెప్పి కల్కిని లాస్ట్లో సెలెక్ట్ చేసుకున్నారు అందరూ. ఆమెను అసలు ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు? జస్ట్ బికాజ్ ఒకరోజు పర్ఫార్మెన్స్కి. ఎప్పుడు అదే చెప్తున్నాను, ఒకరోజు పర్ఫార్మెన్స్కి డిసైడ్ అవ్వకూడదు అన్నమాట. ఇప్పుడు ఏమైంది, ఆమె విన్నర్ అయింది, ఆమె ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అన్నట్టు ఆమె స్టార్ ప్లేయర్ అయ్యారు. అదిడా మ్యాటర్. సో చివరికి ఇలా 1 by 1 సెలెక్ట్ చేసుకుంటే 19 years పాప శ్రేయ మిగిలిపోతే ఆ శ్రేయాని బ్లూ టీంకి ఇచ్చారు. ఇది చాలా అడ్వాంటేజ్ బ్లూ టీంకి. అది సరిగ్గా యూజ్ చేసుకోలేదు, నేను లెక్క కూడా అవ్వలేదులేండి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు టీమ్స్ ఫార్మ్ అయిపోయాయి. ఇప్పుడు వీళ్ళకి పెట్టిన గేమ్ ఏంటంటే రిలేటెడ్ టు స్ట్రాటజీ. కుండలు పెట్టారన్నమాట. కొండకి తాడుంది.
కొంచెం బరువైన వస్తువులు పెట్టారు, రాయిలు పెట్టారు, అందులోని మళ్ళీను ఏవో పేపర్లు పెట్టారు, అందులో ఫొటోస్ ఉంటాయి. అది ఎవరి ఫోటో కూడా తెలియదు, రెడ్ టీం ఫోటోవా బ్లూ టీం ఫోటో కూడా తెలియదు. సో ఆ 13 కుండలు వరుసగా పెట్టారు. వీళ్ళు వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన ప్లేస్ మీరు సెలెక్ట్ చేసుకుని అంటే ర్యాండమ్గా ఎవరి ప్లేస్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. బోర్డు మీద రెడ్ టీం ప్లేయర్స్ని బ్లూ టీం ప్లేయర్స్ని పెట్టారు. కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ క్లియర్గా చెప్పలేదని నాకు అనిపించింది. అక్కడ చెప్పిన దాని ప్రకారం అందరూ తొండి గేమ్ ఆడారు. కాస్త కోస్తో నిజాయితీగా ఆడింది ఎవర్రా అంటే పవన్ కళ్యాణ్ అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు చూపించిన దాంట్లో, నేను చూసిన దాంట్లో మనోడు ఒక్కడే ఒక ఫింగర్తోని ఆ పాట్ని ఆ పాట్కి తాడు ఉంటుంది, అది ఫింగర్తో ఒక ఫింగర్తో పట్టుకొని ఇలా ఉంచాలి. చెయ్య ఇలా కిందకి పెట్టకూడదు, బెండ్ చేయకూడదు. అండ్ శ్రీముఖి క్లియర్గా చెప్పలేదు ఇంకో చెయ్యి ఇలా పట్టుకోవచ్చా, సపోర్ట్ ఉండొచ్చా అనే విషయం చెప్పలేదు. కానీ అందరూ పట్టించుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా పట్టుకున్నారు. బట్ పవన్ కళ్యాణ్ చాలా తక్కువ పట్టుకున్నాడు ఇలా సపోర్ట్. మిగిలిన అందరూ సపోర్ట్ స్టార్టింగ్ నుంచి ఇచ్చేసుకున్నారు 1 by 1. లాస్ట్ వరకు ఉన్నది ఏంటంటే లాస్ట్లో పట్టుకునేది పవన్ కళ్యాణ్ అండ్ ఆ అడ్వకేట్ గారే నాకు కనిపించింది. బట్ తర్వాత అడ్వకేట్ కూడా ఎక్కువసేపు పట్టుకున్నాడు, ప్రశాంత్ కాదు నాగా. బట్ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా తక్కువ సార్లు పట్టుకున్నాడు. చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు. బట్ లాస్ట్లో అన్ఫార్చునేట్లీ ఓడిపోయారు కొంతమంది, ఓవర్ యాక్షన్ వల్ల, ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల. మనం అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం. సో నాకేమనిపించింది అంటే రూల్స్ క్లియర్గా చెప్పలేదు. ఒకవేళ చెప్పు తెప్పించుకుంటే ఎడిటింగ్లో లేపుతారో నాకు తెలియదు, కానీ చెప్పలేదు. ఎందుకంటే శ్రీముఖి, నేను 2 సార్లు వెనక్కి వెళ్ళి చూసాను. శ్రీముఖి ఏం చెప్తుంది అంటే ఆ కొండ వేలుతో పట్టుకోవాలి, తాడుని స్ట్రైట్గా ఇలా ఉండాలి, ఇది హోల్డ్ అవ్వకూడదు, ఎటువంటి సపోర్ట్, ఇది హోల్డ్ అవ్వకూడదు అని చెప్పింది. ఇటు హోల్డ్ అవ్వకూడదు అంటే ఎటువంటి సపోర్ట్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అనే విషయాలు ఏం చెప్పలేదు. ఆర్ నేనే ఓవర్గా థింక్ చేశానో పెట్టుకోవచ్చు అని చెప్పిందో ఏమో. నా దృష్టిలో ఏం పెట్టుకోకుండా ఉంటేనే కదా మజా. బట్ అది అలాగే ఎవరో ఆడలేదు, అది నా మ్యాటరు. సో ఎవరిదైతే కుండ పడిపోతుందో వారు పట్టుకోలేదు అనుకో, కుండ పగలగొట్టేయాలి. అది కూడా సరిగ్గా చెప్పలేదు. సో కుండ పగలగొట్టేసిన తర్వాత అందులో ఎవరి ఫోటో రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ టీము, అందులో నా ఫోటో వచ్చింది అనుకోండి, నేను ఎలిమినేట్ టీం నుంచి. ఆర్ పక్కో టీంలో వచ్చింది అనుకో, వాళ్ళు ఎలిమినేటెడ్. సో ఇది మోర్ దాన్ అన్ ఇండివిజువల్ గేమ్, టీమ్ గేమ్. అలా చివరికి వచ్చేసరికి ఎవరి ప్లేయర్ అయితే మిగిలిపోతారో, వాళ్ళు ఏ టీం అయితే ఉంటారో ఆ టీం విన్ అవుతారు. అది మ్యాటర్. సో ఇప్పుడు ఏమైందో చూద్దాం. సో 13 మంది వరుసగా నించున్నారు, కుండలు పట్టుకున్నారు. నాకైతే అందరూ ఫౌల్ గేమ్ ఆడినట్టు అనిపించారు. అందరూ వంచేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. సో 1 by 1 చూద్దాం. ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ బ్లూ టీంకి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏందిరా అడ్వాంటేజ్ అంటే ఒక మెంబర్ ఎక్కువ కాబట్టి బ్లూ టీంలో ఎవరైతే పట్టుకోలేకపోతున్నారో కాసేపు పోయిన తర్వాత వాళ్ళు డేర్ చేసే కుండను పగలగొట్టేశారు అనుకోండి, పోతే వాళ్ళ టీంలో వాళ్ళు పోతారు. లేదా పొరపాటు లక్క ఫేవర్ అయ్యి అటుపక్క టీములు పోయారు అనుకోండి, మళ్ళీ అడ్వాంటేజ్. ఎందుకంటే ఆల్రెడీ ఒకళ్ళు తక్కువ రెడ్ టీంకి, సో ఇంకొకరు తక్కువ అవుతారు. వాళ్ళు అదేం అప్లై చేసలేనట్టు అనిపించింది. బట్ ఫస్ట్ బ్లూ టీం వాళ్ళు పగలగొట్టారు, అంటే మొయ్యలేక. ఎవరు అంటే చెప్తున్నానండి, ప్రియ గారే ఆ టీం కెప్టెనే, లీడరే ఫస్ట్ పడేశారు. సో అందులో ఎవరు ఉన్నారంటే దివ్య, ఆమె కూడా బ్లూ టీమే. సో తర్వాత వచ్చేసరికి శ్రేయ, ఆ 19 years పాప అవుట్ అయిపోయింది. అందులో ఎవరు ఉన్నారంటే శ్రీజ, వాళ్ళది బ్లూ టీమే. తర్వాత డిమాండ్ పవన్ పాక్మని కొట్టాడు ఆ డేర్ చేసి. దరిద్రం ఏంటంటే అక్కడ పోయింది శ్రేయ, బ్లూ టీమే. సో ఫస్ట్ 3 పార్ట్లోని బ్లూ టీమ్ వాళ్ళే పోయారు. ఇక్కడ క్లియర్ అడ్వాంటేజ్ రెడ్ టీంకి ఉంది. వాళ్ళు గుర్రెల్లా ఆడారు. ఎందుకంటే ఇక్కడ ఈ 3 బ్లూ పోయేసరికి వాళ్ళు మిగిలింది ఏంటంటే 3 versus 6. అది ఎంత పాసిబిలిటీ అంటే 3 versus 6 ఉన్నప్పుడు, ఇక్కడ చెప్పాను కదా ఇందాక 3 versus 6 రెడ్కు ఉన్నప్పుడు ఆ 3 ఎవరైనా డేర్ చేశారు అనుకోండి, ఎవరైతే వీక్గా ఉన్నారో ఆ డేర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇందాక నేను చెప్పినట్టే 3 పొరపాటున బ్లూ టీమ్ అయిన అనుకోండి, ఓవర్, టాపిక్ ఓవర్. ఆర్ 2 బ్లూ టీమ్ అయినా చాలా అడ్వాంటేజ్, ఒక్కరు బ్లూ టీమ్ అయినా అడ్వాంటేజ్. వరస్ట్ టు ద కోర్ ఎప్పుడైనా 3 రెడ్ టీమ్ అయ్యారు అనుకోండి, అప్పుడు కూడా 3 versus 3 అవుతుంది. బట్ వాళ్ళు ఆ స్ట్రాటజీ అప్లై చేయలేదు. సో తర్వాత 3 versus 6 ఉన్నప్పుడు దివ్య అవుట్ అవుతుంది. ఇప్పుడు ప్రసన్న రెడ్ పోయారు. 3 versus 5 నాగా అవుట్, ఇప్పుడు డీమాన్ వెళ్ళిపోతాడు. తర్వాత 3 versus 4 ఉన్నప్పుడు అనుష అవుట్, ఇక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు. 2 versus 4 శ్వేత అవుట్, అనుష రెడ్. 2 versus 3 శ్రీజ ఏం చెప్తుందంటే, ఇక్కడ శ్రీజకి మాస్క్ మ్యాన్ కొండలోని రెడ్ కలర్ కనబడిందంట. సో వీళ్ళు ఇక్కడ రిస్క్ తీసుకుంటారు, తీసుకుంటే రిస్క్ పెయిడ్ ఆఫ్. సో మాస్క్ మ్యాన్ పగల కొట్టేస్తే నిజంగానే రెడ్ టీం మెంబర్ ఉన్నారు శ్వేత. ఇక్కడ 2 versus 2. ఇక్కడ ఇంకేం చేయాలి. ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు చూడండి ఎవరికి అడ్వాంటేజ్ ఉంది, రెడ్ టీంకి అడ్వాంటేజ్ ఉంది. 3 versus 6కి, 3 versus 5కి, 3 versus 4కి, 2 versus 3కి. బట్ స్టిల్ వాళ్ళకి ఎలాగలే రిస్క్ చేయాల్సింది. వాళ్ళు రిస్క్ చేయట్లే, వీళ్ళు ఓవర్ యాక్షన్ చేసి వీళ్ళు రిస్క్ చేసుకుని వీళ్ళు కొన్నిసార్లు వర్కౌట్ అయింది, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వాలి, క్లైమాక్స్లో కరిస్తారు. సో 2 versus 2 ఉన్నప్పుడు
నో హ్యాండ్ సపోర్ట్ అని ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ముందు చెప్పుంటారేమో లైవ్లో, మనకు తెలిసి ఉండదు, ఎడిటింగ్లో లేపేశారని చెప్పి. తర్వాత ఇప్పుడు శ్రీజ అవుట్, డాలియా రెడ్. శ్రీజ అవుట్ అయిపోయి కుండపగల కొడితే డాలియా రెడ్ పోయింది. తర్వాత డాలియా అవుట్, మాస్క్ మ్యాన్ ఫోటో ఉంటుంది బ్లూ అవుట్. సో ఇప్పుడు ఏమైంది, మజా వచ్చింది, 1 vs 1. ఎవరు మిగిలిర్రా అంటే పవన్ కళ్యాణ్, కల్కి గారు ఫస్ట్ లాస్ట్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఏమంటారంటే, ఈరోజు ఏమైనా పర్లేదు, నిన్న నన్ను లూజర్ అన్నారు, నా వల్ల కాదన్నారు, నేను ఫిజికల్ గేమ్ ఆడలేనన్నారు కదా, ఈరోజు వేలు తెగిపోయినా పర్లేదు, నేను మాత్రం లాస్ట్ వరకే ఉంటానని చెప్పి లాస్ట్ వరకు ఉన్నారు. ఎప్రిషియేట్ చేయాలి దానికి. వీ షుడ్ ఎప్రిషియేట్ అవర్ ఎండ్యూరెన్స్, కమిట్మెంట్. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంకా మోద్దుడు, వీళ్ళు ఓవర్ ఎక్సైట్మెంట్కి ఆ శ్రేయ 19 years పాప ఏం చెప్తుందంటే, నేను చూసా అందులో రెడ్ ఉంది, నువ్వు పగలగొట్టి నువ్వు టైం వేస్ట్ చేసుకోకంటే పాపం కన్విన్స్ అయ్యి, అది టీమ్ గేమ్ కాబట్టి, ఇండివిజువల్ గేమ్ కాదు కాబట్టి మనోడు పగలగొట్టేస్తే దరిద్రానికి అందులో వాళ్ళ టీమ్ ఫోటోయే ఉంది, ఎవరు ప్రియాది. చివరికి ఏమైంది, కల్కి గారు మిగిలారు. ట్విస్ట్ ఏంటంటే కల్కి గారు మోస్తుంది, కల్కి గారి ఫోటోయే. సో అలా రెడ్ టీం విన్ అయింది. ఒకవేళ ఈ ఓవర్ ఎక్సైట్మెంట్ లేకుండా, ఈ శ్రేయ ప్రియా వీళ్ళందరూ ఎక్స్ట్రాలు చేయకుండా 1 vs 1 ఉన్నప్పుడు హై ఛాన్స్ ఉంది, ఇంకా రిస్క్కి వెళ్ళిపోదాం అని చెప్పి చివరి వరకు ఉండుంటే పవన్ కళ్యాణ్ కంపల్సరీగా ఉండును. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వితౌట్ సపోర్ట్ అలా ఉన్నాడు. సో కంపల్సరీగా ఆర్మీ పర్సన్, ఆ ఎండ్యూరెన్స్ ఉంటుంది, ఆ స్ట్రెంత్ ఉంటుంది. అఫ్కోర్స్ కల్కి గారు చాలా సూపర్గా ఆడారు. బట్ ఒక 1% అయిన ఛాన్స్ పవన్ కళ్యాణ్ పట్టుకొని ఉండేవాడు. బట్ వీళ్ళు ఓవర్ యాక్షన్ వల్ల పవన్ కళ్యాణ్ కొట్టడం వల్ల పవన్ కళ్యాణ్ కొండలో ప్రియా ఫోటో ఉంది, ప్రియా బ్లూ టీం కాబట్టి చివరికి కల్కి గారు విన్ అయ్యారు, రెడ్ టీం విన్ అయ్యారు. సో ఇందులో నీతి ఏంది, ఎక్కువగా ఆలోచిస్తే గట్టిగా కరిసేస్తాం. ఎక్కడైతే ఆలోచించాలో అక్కడ ఆలోచించట్లేదు. ఇక్కడ ఓవర్ యాక్షన్ చేయడం వల్ల వీళ్ళ టీం కరిస్తారు. వీళ్ళు కూడా రెడ్ టీంకి చాలా అవకాశాలు వచ్చినా లాస్ట్ వరకు తెచ్చుకున్నారు. మ్యాచ్ ఎప్పుడో 50 overs 50 overs మ్యాచ్ అంటే ఎప్పుడు 20 overs దగ్గర అవ్వాల్సిన మ్యాచ్ 50 overs లాస్ట్ బాల్ వరకు తెచ్చారు. అదిడా మ్యాటర్, నాకు అనిపించింది అది. మీకేమనిపించిందో చెప్పండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత తెలిసిన పంచాయితే కదా. సో రెడ్ టీం గెలిచింది, బ్లూ టీం ఓడిపోయింది. సో ఈరోజు స్టార్ ప్లేయర్ వచ్చేసరికి కల్కి గారు ఓటీపీలు ఇవ్వమంటే ఆమె ఓటీపీలు మంచిగా చేసుకున్నారు. నన్ను సరిగ్గా ఆడలేదు అనుకున్నారు కదా, ఈరోజు నేను ఆడాను, దయచేసి ఓట్లేనని. వర్స్ట్ ప్లేయర్ వచ్చేసరికి మనీష్ని పిక్ చేశారు. మనీష్ని పిక్ చేయడంలో తప్పు లేదు, ఎందుకంటే సిరీస్ ఆఫ్ గేమ్స్ ఓడిపోతున్నాడు. లక్క లేక ఓడిపోవడం వేరు, మనోడు కొంచెం ఓవర్ థింకింగ్ చేసి ఏదేదో చేద్దామని చెప్పి మినిమం కూడా చేయకుండా డిసప్పాయింట్ చేస్తున్నాడు. జడ్జిల్లోనే కాదు, వ్యూవర్స్ కూడా. ఎందుకంటే మనీష్ మీద చాలా ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి, ఇంటెలెక్చువల్ ఇదన్నీ చెప్పిన తర్వాత, అవన్నీ చూసిన తర్వాత ఆడిషన్లో ఇక్కడికి వచ్చేసరికి పసలేకుండా పోతుంది. రేపు ప్రోమో చూస్తే రేపు కూడా ఓడిపోయినట్టు కనిపిస్తుంది. చూడాలి మరి ఎలా కంటిన్యూ అవుతుంది ఆయన గ్రాఫ్. సో ఆయన ఫస్ట్ ప్లేయర్ వచ్చింది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్కి ఇస్తారు. పవన్ కళ్యాణ్ దీనికంటే ముందు కొంచెం కంట్లో నుంచి ఆ చిన్న మాయిశ్చర్ వస్తుంది. అప్పుడు శ్రీముఖి పిలిస్తే ఏమైందంటే, ఏం లేదు నాకు అన్నీ అంతే, చివరి వరకు వచ్చిపోతుంది, లైఫ్లో కూడా అంతే. ఇప్పుడు అఫ్కోర్స్ అందరికీ జాబ్లు ఉన్నాయి దీని తర్వాత, బట్ నేను మళ్ళీ వెనక్కి వెళ్తే చాలా సమాధానాలు చెప్పుకోవాలి, ఇట్స్ ఓకే, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని ఆయన కొంచెం ఎమోషనల్ అవుతారు. ఎమోషనల్ అయినందుకు ఇవ్వలేదు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, హీ డిజర్వ్స్ ఇట్. బికాస్ వాళ్ళు ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల ఆయన పగలగొట్టాడు, కానీ లేకపోయి ఉంటే చివరి వరకు ఆయనే మోసి ఉంచుదును, అప్పుడు కంపల్సరీగా ఈ టీమే విన్ అవుదును. చాలా మంచిగా ఆడాడు. అండ్ అందరికంటా ఫెయిర్గా ఆడింది పవన్ కళ్యాణ్ అనిపించింది. మీకే అనిపించిందో చెప్పండి. సో హీ డిజర్వ్స్ టు బీ ఏ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. యాక్చువల్గా ఆయన స్టార్ ప్లేయర్ అవ్వాల్సింది, కల్కి గారు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవ్వాల్సింది. ఒకవేళ ఈ ఓవర్ యాక్షన్ చేయపోయి ఉంటే కల్కి గారు పడిద్దురేమో అనుకుంటున్నాను నేను. అప్పుడు ఆబ్వియస్గా వీళ్ళు గెలుస్తారు. బట్ కల్కి గారు ఎఫర్ట్కి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. బట్ వైస్ వర్సా చేయండి, బట్ ఓకే, డజంట్ మ్యాటర్. ఇద్దరికి రావాలి, ఇద్దరికి వచ్చింది. అండ్ వరస్ట్ ఆయనకే రావాలి, ఆయనకి వచ్చింది. సో ఓవరాల్గా ఈరోజు జరిగింది ఇది. నాకు బాగా అనిపించింది అయితే కల్కి గారు చాలా బాగా అనిపించారు, పవన్ కళ్యాణ్ బాగా అనిపించారు. బ్లూ టీం వాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు, అలా చేయకుండా ఉండుంటే బాగున్ను అని అనిపించింది. స్వయాన వాళ్ళ చేతిలో వాళ్ళే కలుసుకున్నారు. అండ్ మనీష్ ఇలా అయితే కష్టం, కొంచెం ఓవర్ స్మార్ట్ పక్కన పెట్టి కొంచెం స్మార్ట్గా ఆడితే బాగుంటుంది ఏమో అని నా అభిప్రాయం. దానిపైన మీ స్పందన ఏంటి చెప్పండి. అలాగే ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేయలేదు, వినాయక చవితి కాబట్టి అవ్వలేదు. సో రేపు నుంచి ఓటింగ్ అనాలిసిస్ కూడా వస్తుంది. అండ్ చాలా మార్పులు చేర్పులు జరుగుతుంది, ఎందుకంటే డౌట్లు కూడా వస్తున్నాయి. ప్రసన్న కుమార్, శ్వేత శెట్టి ఎలిమినేట్ అయినప్పుడు వాళ్ళకి ఓట్లు వేయాలి వద్దని ఆ లాజిక్ కూడా చెప్తా. అలాగే సెలబ్రిటీస్ ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో ఆ ట్విస్టులు కూడా ఉన్నాయి, ఆ వీడియోలు కూడా వస్తాయి. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొడితే మీకు అన్ని వీడియోలు వరుసగా వస్తాయి, నోటిఫికేషన్లో వరదలో పొంగుతూ ఉంటాయి అన్నమాట. అది మ్యాటరు.
మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఈరోజు చూసారు కదా, నిన్న 42 నిమిషాలు బూతులు తిట్టారు, ఈరోజు 20 నిమిషాలు లోపల అయిపోతుంది. సభకు నమస్కారం, ధన్యవాద్, గుడ్ నైట్, హే.